రైట్ ఇక మోందా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అతలాకుతలం చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఓవర్ టు యు. ఎస్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే 2 రోజుల నుండి ఈ యొక్క మెంద తుఫాన్ ఏదైతే ఉందో గత 2 రోజుల నుండి తెలుగు రాష్ట్రాలన్నీ మొత్తం టోల్గా కూడా అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఇప్పుడు తీరం దాటిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ మెంద తుఫాన్ ప్రభావం తెలంగాణ పై నుండి మొత్తం వెళ్ళినట్టేనా? మనకి మొన్నటికి తీవ్ర తుఫాన్గా ఉంది. నిన్న మనకి తెలంగాణలో ప్రవేశించే సమయానికి 1 స్టెప్ బిలో వెళ్ళి తుఫాన్ అయింది. తర్వాత అది నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, తర్వాత వాయుగుండంగా మారి రాత్రికి మరింత బలహీనపడి ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా తెలంగాణ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అది ఛత్తీస్గఢ్ సమీపంలోని విదర్భ ప్రాంతంలో ఒక తీవ్ర అల్పపీడనంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు మనకి దక్షిణ తెలంగాణ కానీ, సెంట్రల్ తెలంగాణ, తూర్పు తెలంగాణలో పెద్దగా దీని ప్రభావం ఏమీ లేదు. అయితే ఉత్తర తెలంగాణలో మటుకు 1-2 జిల్లాల్లో ఈరోజు కొద్దిగా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. వరంగల్ వ్యాప్తంగా చూసుకుంటే కూడా భారీ వర్షాల నేపథ్యంలో అలర్ట్ కూడా జారీ చేశారు. మరి ఎలా ఉండబోతుంది సార్ తెలంగాణలో కానీ వివిధ జిల్లాల్లో కానీ ఎట్లా ఉంది సార్? మనకి నిన్న చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అంటే అతి తీవ్ర భారీ వర్షాలు అంటే 20 సెంటీమీటర్ల పైబడి 14 చోట్ల ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, ఇటు జనగాము, సిద్దిపేట ఈ పరిసరం అంతా కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్స్, అత్యధిక రెయిన్ఫాల్ వచ్చి మనకు 39 సెంటీమీటర్లు ఇటు హన్మకొండలోను అలాగే వరంగల్లోను 30 సెంటీమీటర్ల పైబడి 5-6 చోట్ల పడినాయి. అలాగే మనకి వెరీ హెవీ రెయిన్ఫాల్ 24 చోట్ల అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు 24 చోట్ల, హెవీ రెయిన్ఫాల్ 46 చోట్ల విస్తృతంగా అయితే నిన్న తెలంగాణ అంతా రెయిన్స్ పడినాయండి. ముఖ్యంగా మనకి తూర్పు తెలంగాణ ఈ వరంగల్, హన్మకొండ, మహబూబాబాదు, జనగాము, సిద్దిపేట ఈ ప్రాంతం అంతా కూడా అతి తీవ్రమైన వర్షాలు మనం నిన్న చూడటం జరిగింది. రాబోయే 3 రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి సార్? మనకి ప్రస్తుతం ఇంకా సిస్టమ్స్ ఏమి లేవండి. అందుకని మనకి గ్రాడ్యువల్గా ఈ క్లౌడీనెస్ కూడా తగ్గిపోతుంది. క్లౌడీనెస్ కూడా తగ్గిపోయి నెమ్మదిగా నైట్ టెంపరేచర్స్ ఫాల్ అవ్వడము, ఇంకా మళ్ళీ శీతాకాలం లాగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతల తరుగుదల అనేది ఇంకా చూస్తాం. జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఎలా ఉండబోతున్నాయి సార్ వాతావరణం? జిహెచ్ఎంసీలో కూడా పెద్దగా ఈరోజు అవకాశం ఏమీ లేదు. అయితే మనకి ప్రస్తుతం గత 2 రోజులు తీవ్రంగా రెయిన్స్ పడి బాగా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉండటం వల్ల సాయంత్రం వేళల్లో మనకి కొద్దిగా ఇప్పుడు క్లౌడీనెస్ అంతా తగ్గిపోయి ఎండ వచ్చినప్పుడు ఈ వేడిమి వల్ల చిన్న చిన్న క్యూములోనింబస్ మేఘాలు అక్కడక్కడ ఏర్పడి సాయంత్రం సమయంలో ముఖ్యంగా కొద్దిపాటి జల్లులు ఒక పావు గంట 20 నిమిషాలు అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంటుంది తప్పించి అదర్వైజ్ మనకి వానలంటూ ప్రస్తుతం ఏమి లేవు. ఈ తుఫాన్ ప్రభావం మొత్తం తెలంగాణ నుంచి మొత్తం వెళ్ళినట్టేనా సార్? ఏదైనా అలర్ట్లు ఏమైనా ఉన్నాయి సార్? ప్రస్తుతం అలర్ట్ ఏమీ లేదండి. ఓన్లీ మన నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల్లో కొద్దిగా ఒక మోస్తరు రెయిన్ ఈరోజు అంటే మనకి పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనంగా ఇది సిస్టమ్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ వల్ల కొద్దిగా అక్కడ చెదురుమదురు వర్షాలు అయితే పడే అవకాశం ఈరోజు ఉంది. మిగిలిన రాష్ట్రం అంతా పొడిగానే ఉండే అవకాశం ఉంది. రాబోయే ఏమైనా తుఫాన్లు ఉన్నాయి సార్? ఇంకో తుఫాన్ హెచ్చరికలు ఏమన్నా? ప్రస్తుతం ఇది తుఫాను సీజన్ కానీ మనకైతే యాజ్ పర్ ఐఎండి మనకి రాగల 10-15 రోజుల్లో తుఫాన్లు ఏమి మన ఇందులో లేవు. ఎస్, అయితే ఇది మొత్తం టోల్గా కూడా రాబోయే 10-15 రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ యొక్క మెంద తుఫాన్ తెలంగాణ ప్రభావం తొలగిపోయినట్టే అని చెప్తున్నారు. ఈ యొక్క వేడిమి వల్ల కొద్దిపాటి చిన్న ఆ జల్లులు మాత్రమే కురుస్తాయి, కానీ మిగతా తెలంగాణలో మొత్తం టోల్గా కూడా తుఫాన్ ప్రభావం తొలగిపోయినట్టే అని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్.